ఆరో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం వాక్య పఠనం సిస్టర్ ఏంజెల్ మెర్సీ గారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. వాక్య పఠనం చేసినటువంటి ఏంజెల్ మెర్సీ కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయం ముందు ప్రత్యేకమైన పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ప్రేమించుటే నీ గుణమా, తల వంచుటే నీ చిత్తమా, ప్రేమించుటే నీ గుణమా, తల వంచుటే నీ చిత్తమా, ద్వేషమే తెలియదా నీకు. నిన్ను విడచి వెళ్ళి తిని పందులతో తిరిగి తిని పాపమే చేసి తిని శాపముగా మారి తిని, నీకు ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, నీ వెంటే తిరిగి తిని నిన్ను అమ్మి వేసి తిని, నీవెవరో తెలిసిన ముమ్మారు బొంకి తిని, నీ వెంటే తిరిగి తిని నిన్ను అమ్మి వేసి తిని, నీవెవరో తెలిసిన ముమ్మారు బొంకి తిని, ద్రోహినై అప్పగించి తిని, ద్రోహినై అప్పగించి తిని, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ప్రేమించుటే నీ గుణమా, తల వంచుటే నీ చిత్తమా, ప్రేమించుటే నీ గుణమా, తల వంచుటే నీ చిత్తమా, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరో మాటగా ఇంతవరకు ప్రత్యేకమైన పాట పాడిన సిస్టర్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సిస్టర్కి నిండు వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క సమయం ముందు వచ్చేసి ప్రత్యేకమైన ప్రార్థన. రాజు బ్రదర్, తెల్లరాళ్ళపల్లి. ప్రైజ్ అలాడ్ అందరికీ. నాకు ఈ ఛాయిస్ ఇచ్చినందుకు ఫాస్టర్ అంకుల్కి, ఫాస్టర్ అమ్మకి వందనాలు. సంగమా మీకు అందరికి కూడా నా వందనాలు. మీరందరికీ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రములు స్తోత్రములనైనా పరిశుద్ధ మహోన్నతుడ సజీవుడమైన యేసయ్య, గడిచిన కాలం అంతా కూడా ప్రభా నీ కృపల ప్రభా నన్నును మమ్మల్ని అందరినీ కూడా ప్రభా కాచి కాపాడడానికే మీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ దినమును చూడక ప్రభా గడిచిన కాలంలో ప్రభా ఈ సమయం వరకు కూడా ప్రభా చాలామంది ప్రభా మాకంటూ కూడా ప్రభా గొప్పవారు ధన్యులు ప్రభా ఈ దినం చూడక ప్రభా మరణించి మట్టికి మన్నై మట్టిలో కలిసి ఉన్నారు దేవా. అయినప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నేను
ప్రభా ఈ 7 వాక్యాల సందేశము ప్రభా ఇంతవరకు నడిపించినందుకే మీకు కృతజ్ఞత స్థుతులు నైనా. ఇంకా ముందున్న సమయంలో కూడా ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము దేవా. ప్రభా 6వ సందేశం వివరించబోతున్న బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవా. దర్శించండి నైనా, అతనిలో ఉన్న కలహం అంతా కూడా ప్రభా తీసివేయండి నైనా. అతన్ని ప్రభా నీ శిలువ చాటును మరుగుపరుచుకొని దేవా. అతనితో ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థనైనా, వినగల చెవులను ప్రభా గ్రహించే మనుషును నాకును మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు యొక్క నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రత్యేక ప్రార్థన చేసినటువంటి బ్రదర్ రాజు గారికి వందనాలు. ఈ యొక్క సమయమందు 6వ మాటగా వాక్య సందేశం ఇవ్వడానికి బ్రదర్ రవి తాండ్రపాడు. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనుని కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 5 మాటలు మీరు విన్నారు. 6వ మాటని ఇప్పటికే కాలాతీతమైంది సమయభావాన్ని బట్టి. 19వ అధ్యాయం 30వ వాక్యం. యేసు ఆ సిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. ప్రపంచంలో మనుషులందరిలో యేసు ప్రభులాగా ఎవరు పుట్టలేదు, యేసు ప్రభులాగా ఎవరు జీవించలేదు, యేసు ప్రభులాగా ఎవరు చనిపోలేదు. ఆయన మరణం అనుకోకుండా జరిగింది కాదు, యాదృచ్ఛికమైంది కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాల యొక్క నెరవేర్పు. సమాప్తమైనది అనే మాట చెప్పడానికన్నా ముందుగా శిలువ మరణం గురించి ఒక మాట నేను చెప్తామని అనుకుంటున్నాను. గురువారం సాయంత్రం గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు యూదా చెప్పిన గుర్తును బట్టి కత్తులతో గుద్దెలతో రోమా సైనికులంతా అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పటికి యేసుప్రభు వేదనతో చెమటంతా రక్తబిందులుగా మారేటట్టుగా ప్రార్థన చేసినాడు. ఆ రాత్రి అతన్ని తీసుకెళ్ళి రకరకాలుగా కోట్లలో తిప్పి రాత్రంతా కోట్ల మీద కోట్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, అన్న దగ్గర నుంచి ఒకసారి, అన్న నుంచి కయప దగ్గరికి, కయప దగ్గర నుంచి హేరోద్ దగ్గరికి, హేరోద్ దగ్గర నుంచి పిలాత్ దగ్గరికి, మళ్ళీ పిలోత్ హేరోద్ దగ్గర పంపిస్తే మళ్ళీ హేరోద్ నుంచి పిలాత్ దగ్గరికి, మొత్తం 6 సార్లు కోర్టులో యేసు ప్రభువుని తిప్పారు. ప్రపంచంలో ఏ కోర్టులో అయినా సరే, జిల్లా కోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఒక నేరస్తుడు ముద్దాయి తప్పు చేశాడు, ఇతను సాక్ష్యాధారాలు రుజువుపరచబడిన తర్వాత ఆ వ్యక్తికి సెక్షన్ ప్రకారం శిక్ష ఖరారు చేస్తారు. కానీ యేసుప్రభు విషయంలో వాక్యం సెలవిచ్చినట్లు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడింది, అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడినని చెప్పబడింది. అతనేందు ఏ నేరం లేకపోయినా, అతనేందు ఏ దోషం కనబడట్లేదు అని ఒక పక్క గవర్నర్ చెప్తున్నా కూడా అనేక అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ నేరాలు అతని మీద మోపినారు. ఒకదానికొకటి పొంతం లేదు, ఒకదానికొకటి సరిపడలేదు. పిలాతు చెప్తున్నాడు, నాకు ఇతనేందు ఏ నేరం కనిపించట్లేదు, మీరేమో అతన్ని చంపేయండి చెప్తున్నారని. చివరికి ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని తన చేతులు కడుక్కొని అతని చివరికి రోమా సైనికులకి అతన్ని అప్పగించేసినాడు. ఆ శిలువ ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో మరణశిక్ష ఏ విధంగా విధిస్తారంటే, మన దేశంలో అయితే మరణశిక్ష ఎట్లా విధిస్తారో మనందరికీ తెలుసు. ఒకవేళ వీడు బ్రతకూడదు, వీడు బ్రతికినా ఎటువంటి ఉపయోగం లేదు, సమాజానికి కానీ సంఘానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని చంపేయడానికి చట్టం శిక్ష విధిస్తుంది. ఒకవేళ చంపడానికి శిక్ష విధిస్తే మన దేశంలో అయితే ఉరికంబం ఎక్కించి 2 నిమిషాల్లో ప్రాణం తీసేస్తారు. మరికొన్ని దేశాల్లో అయితే క్రూర మృగాలకి, అంటే పులి, సింహం లాంటి మృగాలకి మనిషిని విసిరేస్తారనమాట. ఆ బోన్లోకి విసిరేస్తే అతని కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో చనిపోతాడు. మరికొన్ని దేశాల్లో విషం ఇచ్చి విషం తాగి చచ్చిపోమంటారు. ఇవన్నీ కూడా రకరకాల మరణశిక్షలు. కానీ ఉరిశిక్ష వేసినా, విషం తాగించినా, జంతువులకి చంపేసినా కూడా కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది. కానీ యేసు ప్రభువుని కొన్ని గంటలు దాదాపుగా గురువారం సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కోట్లలో తిప్పి 6 నుంచి 9 వరకు యెరూషలేం వీధుల మధ్య అతన్ని భారమైన సిలువ మోసుకుంటూ దాదాపుగా 150 కేజీల బరువు కలిగిన సిలువ, 6 అంగుళాల మేకులు 6 ఇంచులు, 3 అంగుళాల 3 ఇంచులు కలిగినటువంటి ముళ్ళు, ఎర్రటి ఎండలో యెరూషలేం వీధుల మధ్యలో 2 బందిపోటు దొంగల మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో, ప్రపంచానికి మధ్యలో నేను ఎందుకంటున్నానంటే, మీరు కనుక ప్రపంచ పటం ముందు పెట్టుకొని చూడండి, యెరూషలేం దేశం అంటే ఇజ్రాయెల్ దేశం, యెరూషలేం ప్రపంచానికి మధ్య భాగంలో ఉంటుంది.
అందుకే బైబిల్లో రాయబడింది, దేవునికిని మరులకును మధ్యవర్తి ఆయనే క్రీస్తు యేసు నరుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు యొక్క శిక్ష, ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందంటే, వీడు చచ్చిపోతూ కూడా సుఖపడకూడదు, చచ్చిపోతూ కూడా నరక యాతన అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే కక్షతో, కసితో అందరూ కలిసి పట్టుబట్టి వేసినటువంటి శిక్ష శిలువ మరణటువంటి శిక్ష. మనమైతే ఇప్పుడు శిలువ అంటే చాలా ప్రియమైన వస్తువుగా ఎంచుకుంటున్నాం. చాలామంది ఉంగరం చేయించుకుంటే దాని మీద శిలువ గుర్తు వేయించుకుంటారు. ఒకవేళ మనం ఇల్లు కట్టి గేటు పెట్టుకుంటే గేటు మీద కూడా శిలువ గుర్తుంటుంది. కొంతమంది మెడలో కూడా వేసుకుంటారు. ఇప్పుడు శిలువకు విలువ వచ్చింది, కానీ ఒకప్పుడు శిలువ అంటే రోమా సామ్రాజ్యంలో, రోమా చట్టంలో భయంకరంగా భయం పుట్టించేదన్నమాట. ఘోరమైన తప్పు చేసిన వాడు, శాపగ్రస్తుడు ఆ శిలువ మీద వేలాడతాడు. అది పచ్చి మ్రాన్ అన్నమాట. ఒకటి నిలువు కర్ర, రెండవది అడ్డం కర్ర. 150 కేజీలు కలిగిన శిలువని కొన్ని గంటలు మోసుకుంటూ గెత్సెమనే కొండ ఎక్కి అక్కడ ఆయన్ని సిలువేశారు. 2 బందిపోటు దొంగల మధ్య ఆయన్ని వేశారు. అతను నేరం లేకపోయినా నేరస్తుల మధ్యలో ఉండి నేరస్తుడిగా ఎంచబడ్డాడు. మనందరికీ ఆ విషయం తెలిసిందే. అయితే అంత మాత్రమే కాకుండా అతని మనసులో కూడా ఒక రకమైన వేదన ఉంది. అదేంటంటే, తనతో పాటు తిరిగిన వాళ్ళు, తనతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా డబ్బుల కోసం, 30 వెండి నాణేల కోసం యేసుప్రభుని గుర్తు చెప్పి అప్పగించేశాడు. ఎవరు తెలుసు మనందరికీ? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని కూడా ఆయనకు తెలుసు. కానీ చివరి వరకు అతడు మారతాడేమో అని యేసుప్రభు ఎదురు చూశాడు, కానీ చివరికి మారలేదు. చివరికి పశ్చాత్తాపడినా కూడా అతను పోయి ఉరుగు పెట్టుకున్నట్లుగా, అతని నడిమికి విరిగి అతని ప్రేగులు బయటకు వచ్చి చచ్చిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఇంకొకడేమో పేతురు ఏం చేశాడు? 3 సార్లు అబద్ధం చెప్పి బొంకి యేసుప్రభుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తనను తాను శపించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇట్లా చేసినప్పుడు అతనికి మనసులో కూడా ఆ రకమైన వేదన ఉంది. అందరూ కూడా ఒకప్పుడు ప్రమాణం చేసిన వాళ్ళే, ఏమని? ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం, నీకోసం మేము చెరసాలకైనా వెళ్తాం, నీకోసం మరణించడానికి కూడా, నీతో పాటు మరణంలో కూడా మేము పాలువారమై ఉంటామని ఒకప్పుడు మాట ఇచ్చినవారు. కానీ ఎప్పుడైతే గెత్సెమనే తోటలకు గురువారం రాత్రి సైనికులంతా బంట్రౌతులు వచ్చినప్పుడు అందరూ విడిచి పారిపోయిరి అని వాక్యంలో ఉంది. సో ఇప్పుడు ఆయనకు శరీరంతో కూడినటువంటి శ్రమ ఉంది, మనసులో కూడా వేదనతో కూడిన మానసిక హృదయ బాధ కూడా ఉంది. ఆ రెండింటి మధ్యలో ఎర్రటి ఎండలో ఆయన్ని 3 మేకులతో అతని యొక్క శరీరము, దేహమంతా కూడా వేలాడుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, రోమా సైనికుల్లో 39 కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఆ కొరడాలకి ఎట్లా ఉంటుందంటే చివరిలో కొక్కెంలాగా ఉంటుంది అన్నమాట, మెటల్స్తో కూడింది. అది ఇట్లా కొట్టి ఇట్లా తీయకూడదు, ఇట్లా కొట్టి కింది నుంచి తీయాలన్నమాట. అట్లా తీసినప్పుడల్లా శరీరం ఇట్లా ఒలిచినట్లుగా, చెమడాలు ఊడొచ్చినట్లుగా చేస్తుంది అనమాట. చాలాసార్లు మా అంకుల్ చెప్తా ఉంటాడు, అతని వ్యవసాయదారుడు నాగటి చాల వలె ఎట్లా శరీరం భూమి దున్నబడుతుందో అతని శరీరము అంతగా దున్నబడింది. అతని బైబిల్లో మనం పొద్దున వాక్యం విన్నాం కదా, సురూపమైనను సొగసైనను లేకుండా పోయింది. మనుషులందరికీ రూపం ఇచ్చిన వానికే రూపం లేకుండా పోయింది. అతను చూడడానికి కూడా చూడనొల్లని వానిగా, వ్యసనక్రాంతునిగా, అసలు గుర్తుపట్టడానికి కూడా వీలైనట్టుగా ఆయన ముఖం అయిపోయింది. పూర్తిగా రక్తసిక్తంగా మారిపోయింది. ఇదంతా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ఉన్నప్పుడు ప్రసంగం చేశాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు. కానీ శిలువ మీద బాధతో పలికినటువంటి మాటలు 7 మాటలు. అందులో మిగతా చివరి ఉన్నటువంటి 2 మాటలు విజయంతో వేసినటువంటి కేకలు అన్నమాట. మనం చదువుకున్న వాక్యంలో సమాప్తమైనది అని యేసుప్రభు చెప్పాడు. సమాప్తమైనది అని ఎందుకు చెప్పాడంటే, ఏం సమాప్తమైంది అని మనం అనుకోవచ్చు. యేసుప్రభుని ఈ లోకంలో పంపించినప్పుడు తండ్రి ఒక ఉద్దేశంతో పంపించాడు. ఈ లోకంలో నిమిషానికి 4 పుడుతున్నారంట, నిమిషానికి 8 మంది చనిపోతున్నారంట, ఒక నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా. అట్లయితే చనిపోతున్నారు పుడుతున్నారు. పలానా చోట ఒక బాబు పుట్టాడంట, పలానా చోట ఒక ముసలాయన చనిపోయాడంట. ఇట్లాంటి వార్తలు మనం వింటానే ఉన్నాం. అంటే పుట్టుక చావు, పుట్టుక మరణం అనేది మన చెవికి అది సర్వసాధారణం అయిపోయింది. కానీ దేవుడు ఒక మనిషిని ఈ లోకానికి పంపేటప్పుడు ఆ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఈ లోకానికి పంపిస్తాడు. కానీ అవి ఎవరైతే సృష్టికర్తకు దగ్గరగా ఉండి బ్రతుకుతారో వాళ్ళకి ఆ ప్రణాళికలు అర్థమవుతాయి. వాటికి అనుగుణంగా దేవునికి అప్పగించుకుంటే అప్పుడు ఆ ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అప్పుడు అందుకే యేసుప్రభు హెబ్రీ పత్రికలో రాయబడింది, నేను ఒక శరీరం అమర్చుకొని లోకంలోకి వచ్చాను, దేవుని చిత్తం నెరవేర్చడానికే వచ్చాడు. మీ ముందు మీ కొడుకును కొడితే ఎవరైనా ఊరుకుంటారా? కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా అతని నలగొట్టుటకు ఇష్టమాయను. తనకున్న ఒకడే కొడుకు, అద్వితీయ కుమారుడు, జనతేక కుమారుడు, అతను నలగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు.
అయితే ఏం సమాప్తమైంది అని అంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ స్నేహం చేయని వారితో స్నేహం చేశాడు. ఎవ్వరూ స్నేహం చేయని వారితో స్నేహం చేశాడు. ఎవ్వరు ముట్టుకొని వాళ్ళతో కూడా ఆయన ముట్టుకున్నాడు. కుష్ఠరోగుల్ని ఊరు బయట ఊరు వెలుపట పెట్టేసి, అది అంటురోగం కాబట్టి ఒకరి నుంచి ఒకరికి లెప్రసీ అనే బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఊరి అవతల పెట్టేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళని కూడా యేసు ప్రభు చేయి చాచి వారిని ముట్టి వారు శుద్ధుడాయను, వాడు బాగుపడని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఎవ్వరు పాపులతో ఆయన స్నేహం చేశాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం మనందరికీ తెలుసు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడని మనందరికీ తెలుసు. సుకారా అనే బావి దగ్గర, యాకోబు బావి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చినారు? యాకోబు బావి దగ్గర మీటింగ్ పెడితే సమరయ స్త్రీ ఒకతే వచ్చింది. కానీ ఆమె ఏమైంది? సువార్తకు రాలైంది. అంటే అక్కడ ఆమె ముందే వస్తుందని ఆయన ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు అనమాట. అంటే నశించిపోతున్న వాళ్ళని వెదకి రక్షించడానికి వచ్చాడు. మనం కనుక కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకుందాం, ఎవరైనా పాడైపోయిన వంకాయలు కానీ పుచ్చిపోయిన టమాటాలు కానీ తీసుకుంటారా? ఎందుకు? మంచిగా తీసుకుంటాం. కానీ దేవుడు పాడైపోయిన మనుషుల్ని, పనికిరాని మనుషుల్ని, చెడిపోయిన మనుషుల్ని, ఇంకా వాడు బాగుపడడు, వేస్ట్ అన్నటువంటి మనుషుల్ని ఎన్నుకొని వాళ్ళందరినీ వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సేనాదయం పట్టణం గురించి మనందరికీ తెలుసు. బైబిల్ చెప్తుంది, అపవాది క్రియలు లయపరచుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దాదాపు 2000 దయ్యాలు అతనిలో ఉంటే అతన్ని ఎవ్వరు సాధుపరచలేకపోయారు. ఇనుప సంఖ్యలతో అతన్ని బంధించినప్పటికీ ఎవ్వరు పట్టుకున్న అతన్ని విదిలించి వేసేవాడు. అలాంటి వ్యక్తిని కూడా యేసు ప్రభు రక్షించాడు. అందుకే అతని ఈ లోకానికి వచ్చి చేసిన పనులన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ఆ పనులన్నీ ముగించి ఇంకా పాపికి రక్షణ ద్వారం తెరవబడింది. పాపికి ఒక గొప్ప అవకాశం ఏంటంటే సిలువనే. పాపికి ఒక గొప్ప ఆశ్రయ దుర్గం అంటే సిలువనే. పాపములు క్షమించబడడానికి యేసు ప్రభు దగ్గరికి తప్ప ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు వేరే దిక్కు లేనేలేదు. పాపికి ఆశ్రయం ఒక సిలువ మాత్రమే. కాబట్టి ఆయన సిలువ మార్గం ద్వారా సిలువ మీద మరణించి నేను ఈ పనులన్నీ కూడా సమాప్తం చేశాను. మనం సమాప్తమైందని ఎప్పుడు చెప్తాం? ఒక పని ముగించిన తర్వాత, ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత అయిపోయింది అని చెప్తాం కదా. అట్లా ఆయన సిలువలో 6 గంటలకు సిలువ వేసిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు గెత్సెమనే గొల్గొతా కొండ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పుర్రెలాగా ఉంటుంది అనమాట, కపాలం అనబడిన స్థలం. దాని మీద ఆ సిలువ ఊరి గవిని వెలుపట, యెరూషలేం బయట ఆయన 2 దొంగల మధ్యలో ఆయన సిలువ వేసిన తర్వాత ఆ మాటలు పలికేటప్పుడు దాదాపు 9 నుంచి 12 వరకు సిలువ మీద ఉండి 12 నుంచి 3 వరకు పూర్తిగా చీకటి కమ్ముకునింది. అంటే సూర్యుడు అసలు ప్రకాశించటమే లేదు. భూమి అంతా బద్దలైపోయి భూకంపం వచ్చేసింది. ఆ టైంలో ఒకవేళ నేను అనుకుంటాను, ఏం చేసి ఉంటాడు ప్రభు? దాని మీద వేదనతో ఉన్నాడు. అప్పటికి ఇంకా ప్రాణం పోలేదు. చీకటి అంధకార శక్తులతో ఆయన పోరాడి ఉండవచ్చు. వాక్యం చెప్తుంది చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. అంధకార శక్తులతో పోరాడి రక్షణని సిద్ధపరిచినాడు. సిలువ అనేది రక్షణ యొక్క దేవుడు వేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. రక్షణ ద్వారం తెరవబడింది. ఆ సాతాను యొక్క బలము, సాతాను యొక్క అధికారం అంతా కూడా, మరణపు ముళ్ళు, ఇదంతా కూడా సాతాను యొక్క బలాన్ని ఓడించింది కేవలము సిలువ మరణం ద్వారా మాత్రమే సాధ్యమైంది. సిలువ మరణం పొందకపోతే, యేసు ప్రభు యొక్క రక్తము భూమి మీద చిందించకపోతే సమస్త మానవాళికి రక్షణే లేదు. ఎందుకు అని మీరు అడగొచ్చు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, మనుషులంతా ఏకముగా పనికిమాలిన వారైరి, గొర్రెల వలె త్రోవ తప్పిపోయిరి అని మనం వాక్యంలో చూస్తాం. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించగలడా? ఒక ఈత రానివాడు బావిలో పడితే ఈత రానివాడిని ఈత రానివాడే వచ్చి రక్షించగలడా? ఒకవేళ జైల్లో ఒక వ్యక్తి ఉంటే జైల్లో ఉన్న మరో వ్యక్తి జైల్లో ఉన్న వ్యక్తిని విడిపించగలడా? విడిపించలేడు. అదేవిధంగా మనుషులంతా పాపం చేసినప్పుడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేనప్పుడు, మరి మనిషి ఇంకో మనిషిని రక్షించుకునే పరిస్థితే లేదు. అందుకే దేవుడు శరీరం అమర్చుకొని మానవ ఆకారంతో, శరీర ఆకారంతో ఒక మనిషిగా రక్తమాంసములు కలిగిన వాడై మనుషులందరి కొరకు ప్రాణమును ధారపోసి ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ రక్షణని సిద్ధపరిచినాడు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన నా కొరకు సిలువలో చనిపోయాడని నీ హృదయంలో విశ్వసిస్తే, నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరిస్తే నీవు ఆయన కుమారునిగా కుమార్తెగా చేయబడతాం. యోహాను సువార్త 1:12 ప్రకారం తను ఎందరు అంగీకరించినో వారందరికీ పిల్లలయ్యేటువంటి అధికారం భూమి మీద ఇవ్వబడింది. అంటే యేసు ప్రభు ఈ పనులన్నీ కూడా సమాప్తి చేశాడని చెప్తున్నాను. యేసు ప్రభుకి ఒకరికే కాదు పని,
ఈ లోకంలో పుట్టిన మనందరికి కూడా ఒక పనులు ఉన్నాయి. ఏంటి ఆ పనులు? 4 పనులు నేను చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 16:16 సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. 92వ కీర్తన రాయబడింది, అనుదినము మీరు సువార్తని ప్రకటించాలి. ఇంకా ఏం పనులు ఉన్నాయి? యాకోబు 1:27 భక్తి చేయాలి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి చెప్పండి? తెల్ల బట్టలు వేసుకుంటే భక్తి కాదు, నల్ల బైబిల్ పట్టుకుంటే భక్తి కాదు, చర్చిలో మొదటి వరుసలో కూర్చుంటే భక్తి కాదు, ఒకవేళ నేను గంభీరంగా పాట పాడితే భక్తి కాదు. ఏమిటి భక్తి అంటే? యాకోబు పత్రిక 1:27 చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట, ఎవరికి దొరకలేదా? యాకోబు 1:27 దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా పరామర్శించుటయు ఒకటి, రెండవది ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తి చేసినట్టు అర్థం. చాలాసార్లు మనం డ్రెస్సులు బట్టి లోకంలో ఉన్న పాపాన్ని మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి. విధవరాండ్రని పిల్లల్ని పరామర్శించడమే భక్తి. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలి మార్కు 16:16 ప్రకారం. రెండవది యాకోబు 1:27 ప్రకారం భక్తి చేయాలి. మూడవదిగా మనం ఏం చేయాలంటే కీర్తన 1:1 ప్రకారం చెప్పండి, దుష్టుల ఆలోచన చెప్ప నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించాలి. ధ్యానించడం అంటే 24 అవర్స్ బుక్స్ అన్ని పక్కన పెట్టేసి బైబిల్ ముందేసుకొని కూర్చోవడం కాదు, కానీ చదివినటువంటి మాటలు నిరంతరం మన మనసులో ఆ ధ్యానంతో ఆ మాటలు లోతుగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఆలోచించిన మాటల్ని మన హృదయానికి అన్వయించుకొని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. అదొకటి. తర్వాత ఇంకోటి ఏం చేయాలి? దేవుడు ముందుగానే మన కొరకు కొన్ని పనులు సిద్ధపరిచాడంట. ఎఫ్ఎస్సి 2 చదవండి. ఎఫ్ఎస్సి 2:10 ఎఫ్ఎస్సి 2:10 ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనందరి కొరకు ముందుగానే కొన్ని పనులు దేవుడు సిద్ధపరచాడంట. ఆ పనులు చేయడానికే మనం అందరం పుట్టాం. ఉదాహరణకి మదర్ తెరిసా ఉందనుకుందాం. మదర్ తెరిసా ఏం చేసింది మనందరికీ తెలుసు కదా. ఎవరు ప్రపంచంలో ఉన్న అనాథ పిల్లలందరికీ నేనే తల్లిని చెప్పిందంట. ఏం చెప్పింది? ప్రపంచంలో ఉన్న అనాథ పిల్లలందరికీ నేనే తల్లిని. ఎక్కడైనా ఎవ్వరు దిక్కుముక్కు లేని వాళ్ళకి పడితే వాళ్ళని తీసుకొచ్చుకొని ఆమె సేవలు చేసి వారి గాయాలు, వారి చీము, నెత్తురు అవన్నీ కడిగి శుభ్రం చేసి వాళ్ళ సొంత పిల్లలాగా ఆమె చూసుకునేది. దేవుడు ఆమెకు ఆ పని ఇచ్చాడు, ఆమె ఆ పని ముగించింది. ఇప్పుడు దేవుడు నీకేం పని అప్పగించాడో అది నీవు గమనించాలా. దేవుడిని నువ్వు అడిగితే నీ పట్ల దేవుడు ఎట్లాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు అది నీకు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు ఆ పని సమాప్తం చేయాలి. యేసు ప్రభువు చెప్తాడు చూడండి, యోహాను సువార్త 17:4. నేను ఈ వాక్యం చెప్పి ముగిస్తున్నాను. యోహాను సువార్త 17:4లో ఆయన ప్రార్థన చేస్తూ చెప్పిన మాట 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, ఒక నిమిషం. చేయటానికి నువ్వు నాకు ఇచ్చిన పని అంతా కూడా నేనేం చేశాను? పూర్తి చేసి సంపూర్ణం చేశానని దేవుడు విజయంతో కూడినటువంటి కేక 6వ మాటగా సిలువలో వేసినట్లుగా మనం చూస్తాం. ప్రతిదానికి దేవుని దగ్గర మనం ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. అవి మంచివైనను చెడ్డవైనను సరే క్రీస్తు యేసు న్యాయపీఠం మీద నిలబడి మనమంతా లెక్క చెప్పాలా. ఉదాహరణకి నేను చిన్న పిల్లవాడిని తీసుకున్నాను అనుకోండి, వానికి 10 రూపాయలు ఇచ్చి ఒక చిన్న అగ్గిపెట్టె తీసుకురాపో అన్నాను అనుకున్నాను. అగ్గిపెట్టె ఎంత పడుతుంది? 2 రూపాయలు పడుతుంది. మిగతా 8 రూపాయలు చిల్లర ఏది? నేను వాడిని అడుగుతానా లేదా? అడుగుతాం కదా ఖచ్చితంగా. 10 రూపాయలకే లెక్క అడిగితే 70 ఏళ్ళ జీవితానికి లెక్క లేదా? ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు సమాప్తమైనదని చెప్పి తన ఆత్మని తల వంచి అప్పగించాడు. మనం కూడా ఈ లోకంలో మనకి ఏ పని అప్పగించబడిందో, ఏ బాధ్యత అప్పగించబడిందో, దేవుడు నీకు ఏ కృపావరమైనా ఇచ్చిండొచ్చు, ఏ తలాంతైనా ఇచ్చిండొచ్చు. దాన్ని దేవుడి కొరకు నమ్మకంగా అప్పగించి నెరవేరిస్తే మనం కూడా ప్రభువులాగా సమాప్తమైనదని చెప్పాలి. అట్లా కాకుండా సోమరులుగా మనం కనుక మనకున్న తలాంతుని మనం దాచిపెడితే దేవునికి ఒకరోజు మనం లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి సిలువలో పలికినటువంటి ఈ 6వ మాటని మనమంతా కూడా నిజంగా మన జీవితంలో దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ పని నెరవేర్చాలి. ఆ పని నెరవేర్చబడాలంటే ఒకటి చేయాలి. ఏం చేయాలంటే మన సొంత ఇష్టమనే చచ్చిపోవాలి. ఆ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38.
నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చకే పరలోకము నుండి దిగి వచ్చి యేసు ప్రభు స్వయంగా సాక్షాత్తు చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ లోకంలో నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. మన ఇష్టం నెరవేర్చబడకుండా దేవుని ఇష్టం నెరవేర్చబడాలంటే మన ఇష్టం ఏమవ్వాలా? చచ్చిపోవాలా. అప్పుడు దేవుని ఇష్టానికి అప్పగించుకుంటే నిన్ను ఏ భూమి మీదకి ఏ ఉద్దేశంతో పంపించాడో, ఏ పని చేయాలని నిర్ణయించి దేవుడు పంపించాడో, నీ కొరకు ఎఫెసీ 2:10 ప్రకారం ముందుగా ఏ క్రియలైతే, ఏ సత్క్రియలైతే సిద్ధపరిచాడో అవన్నీ నెరవేర్చబడతాయి. దేవునికి అప్పగించుకోకుండా నా ఇష్టం చచ్చిపోకుండా దేవుని ఇష్టము, దేవుని పని జరగాలంటే ఎంత మాత్రము జరగదు. దేవుని చిత్తం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. 6వ మాట చక్కగా వినిచినటువంటి బ్రదర్ రవి గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రవి గారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాము.